Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీహార్లో అదే జరిగితే బీజేపీతో టీడీపీ కట్టిఫ్. ఈ ఏడాది అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి కూడా ఎత్తుకు పై ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దీంతో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాన్ని మార్చబోతున్నాయన్న చర్చ మొదలైంది. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పటిష్టంగా కనిపిస్తోంది. కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన అత్యంత సమన్వయంతో ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వాన్ని నడుపుతున్న అతిపెద్ద పార్టీ టీడీపీ ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. జేడీయూతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా ఉన్న టీడీపీ ఆ స్థాయిలో ప్రయోజనాల్ని సాధించుకోలేకపోతోందన్న చర్చ కూడా ఉంది. దాని సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు బీహార్ ఎన్నికలలో జేడీయూ, బీజేపీ కూటమి ఓడిపోతే మాత్రం టీడీపీ మనసు మార్చుకునే అవకాశం ఉందన్న చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార ఎన్డీఏ కూటమికి విపక్ష ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఈ ఎన్నికలకు వెళుతున్న ఎన్డీఏపై ప్రజా వ్యతిరేకత ఉండనే ఉంది. దీనిని అధిగమించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెను సవాల్గా మారుతోంది. ఈసీ సాయంతో ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించి ఎన్నికలలో గెలుస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ రేపు జరగబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే బీహార్లో ఈసారి ఎన్డీఏ కూటమి ఓటమి పాలైతే ఖచ్చితంగా బీజేపీ దానిని నితీష్ ఖాతాలోకి నెట్టేస్తుందన్న చర్చ జరుగుతోంది. అప్పుడు నితీష్ బీజేపీకి, ఎన్డీఏకి దూరం కావడం ఖాయమని కాంగ్రెస్ లెక్కలేస్తోంది. అదే జరిగితే కేంద్రంలో ఎన్డీఏకు నితీష్ గుడ్ బై చెప్పేస్తే టీడీపీ కూడా అదే బాటలో పయనించవచ్చని, అప్పుడు కేంద్రంతో పాటు ఏపీలోనూ రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఏపీలో వైఎస్ జగన్ సైతం రాహుల్, చంద్రబాబు, రేవంత్ టచ్లో ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలేంటో తేలాలంటే బీహార్ ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.